హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇంత కష్టపడ్డారు, ఇంత డాన్స్ చేశారు. సో ఎందుకు ఏ షో విన్ కాలేదు? డి ఎందుకు విన్ కాలేదు? పండు ఫ్యాన్ వేసుకో. నేను చెప్తే ఏమంటారు కదా, అక్కడికి వెళ్ళి ఫ్యాన్ వేసి రావాలా? యాంకర్ కదా, ఏం నిల్చుంటాం అనేసి ఏదో అడుగుతున్నావు ఏంటి అది. సో మీరు ఎందుకు ఏది విన్ కాలేదు? యాక్చువల్గా అదే నేను ఇప్పుడు విన్నింగ్ కోసం అయితే ఆలోచించలేదు. నేను జనరల్గా చెప్తున్నాను, సీరియస్గా చెప్తున్నాను. విన్నింగ్ కోసం ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు అంటే చేయలేదు. అక్కడ ఏమైనా పాలిటిక్స్ జరిగినాయా? ఎక్కడ? అక్కడ డి షోలో మీరు ఎందుకని? యాక్చువల్ డైరెక్టర్స్ పాలిటిక్స్ చేయలేదు, మా మాస్టర్లు ఉంటారు కదా వాళ్ళు పాలిటిక్స్ చేశారు. ఎలా అంటే వాళ్ళే విన్ అవ్వాలనుకున్నారు. పండుగ గెలిస్తే బాగుంటది కదా అని ఎప్పుడు అనుకోలేదు ఎవరన్నా. అలా ఒక్కరు అనుకుని నేను గెలిచడం. నువ్వు అనుకున్నావా వాళ్ళు గెలవాలని? ఎందుకు గెలిచారా వాళ్ళు? వాళ్ళే గెలుస్తే నేను అనుకున్నా, అదే ప్రాబ్లం. నేను గెలిస్తే నేను ఎప్పుడు అనుకోలేదు. అలా అనుకుంటే గెలిచడం. మీరు చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు అయితే. ఈ విన్ అవ్వకపోవడం, ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసినప్పుడు. ఐఎమ్ వెరీ వెరీ స్పోర్టివ్ బికాస్ ఐ లవ్ క్రికెట్, ఐ ప్లే ఫుట్బాల్, వాలీబాల్ అప్పుడప్పుడు, అండ్ పబ్జి. మనుషులతో ఆడుకోవడం అదొక గేమ్, నీకు ఎక్కువ ఇష్టం కదా? యు మీన్ I mean, with girls? girls then fine. Boys అంటే మళ్ళీ ఒప్పుకునేది ఫైన్. ఏమో నాకు డౌటే. కానీ నేను ఎంతో మంది అమ్మాయిని చూసా గానీ ఎందుకోరా నిన్ను చూస్తే నాకు ఆ ఫీలింగ్ కలలేదు. మంచిదే కదా, నేను సేఫ్ కదా. ప్రాబ్లం ఏంటి? నేను సేఫ్ కదా. నువ్వు సేఫ్ అని కాదు, నీలో ఏదో మైనస్ ఉంది, అది నువ్వు ముందు. యాక్చువల్లీ వాళ్ళు ఏదో మైనస్ ఉంది, అందుకే వాళ్ళ వైపు వెళ్ళాయి. నేను చాలా ప్లస్ కాబట్టి నీకు అలా అనిపించట్లేదు. అంతే అంటావా? సో అమ్మాయిల గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నీ సీక్రెట్ క్రష్ ఇప్పుడు వరకు ఎవరికి చెప్పలే నువ్వు ఈ విషయం, ఇప్పుడు నాకు చెప్పాలి. నాకు ఒక ప్రామిస్ చేయాలి. నువ్వు ప్రామిస్ చేస్తాను, అది చేస్తానంటే మాత్రం నేను చెప్తాను, లేకపోతే చెప్పను. నేను చెయ్యాలా? సరే ఓకే పండు, నువ్వు ఏం పడితే నేను చేస్తాను, కానీ నీ సీక్రెట్ క్రష్ ఎవరో చెప్పంటే అప్పుడు నేను చెప్తాను. ఇట్స్ అప్ టు యూ. ఓకే సరే, చేతులు చేసి ప్రామిస్ చేసి చెప్పు. ఓకే చేస్తానండి. చేస్తా. నాకు ఒక అమ్మాయి మీద క్రష్ ఉంది. ఓకే. అమ్మాయి నాకు ముద్దు పెడితే ఐ బి వెరీ హ్యాపీ. ఏ అమ్మాయి పెట్టాలి? ప్రామిస్ చేసావు మరి. నువ్వు ఎట్లానో నా మీద ఏం లేదన్నావు కదా, ఇంకా నన్ను అడగవులే. ఓకే, నేను అడిగిన దానికి మాత్రం అని చెప్పు. ప్రామిస్ చేసావు. ఇది నా షో మాట్లాడితే గుర్తు చేస్తాను నీకు. నా షో ఇది. నీ షో అవని, నా షో అవని. నేను చెప్పేది నువ్వు వినాలి. మన ఇద్దరి షో కాదు, డైరెక్టర్ మన ఇద్దరిని పిలిచి ఆయన షో అది. ఓకే, ఆయన ఏం చెప్తే అదే. కానీ ఇక్కడ చెప్పండి నాకు. నేను యాంకర్ కాబట్టి నేను ఏం చెప్తా నువ్వు వినాలి చక్కగా. సరే ఓకే. ఓకే, నాకు చెయ్యిస్తావు లేదా? ఇచ్చాను, చెయ్యి. అమ్మాయి కాదు, అమ్మాయి పేరు చెప్తాను. అమ్మాయితో నాకు ముద్దు ఇప్పిస్తావు లేదా? ఇది కళలో కూడా జరగదు. కళలో వద్దులే, కెమెరా ముందు అక్కడ కూడా జరగదు. కళ్ళ వస్తే నాకేంటుంది అందులో వేస్ట్. నువ్వు నిజం చెప్పు, సీక్రెట్ క్రష్. ఐఎమ్ సీరియస్ అబౌట్ దిస్. నువ్వు ప్రామిస్ చేస్తావో లేదా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే ఒక్క ఫోన్ కూడా చెయ్యవు కానీ నీకు సీక్రెట్ క్రష్ అంటే. నీలో ఇంత ఫీలింగ్ ఉందా? నాకు చెప్పలేదు. చెప్తే ఇప్పుడు రోజు ఫోన్ చేసేవాడిని కదరా. లేదురా, అంటే నేను ప్రతిసారి నువ్వే అనుకున్నా, పండు ఫోన్ చేస్తాడు అనుకున్నావు కదా. ఎప్పుడు అనుకోలేదు, చెప్తున్నా క్యాజువల్ గా. కెమెరామెన్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. నువ్వు చెప్పింది దానికి రీజన్. క్యాజువల్ గా చెప్తున్నా నేను. క్యాజువల్ ఏముంది, అంత సీరియస్ చెప్తే. సీక్రెట్ క్రష్ అంటే బయటికి వెళ్తే ఫోన్ పండు మాట్లాడు అన్నావంటే నీలో ఏదో ఫీలింగ్ ఉంది. నువ్వు నా ఫీలింగ్ గురించి మాట్లాడు, నీ ఫీలింగ్ గురించి చెప్పు నాకు. సరే, నాకు ఫీలింగ్ నేను చెప్పా కదా, సీక్రెట్ క్రష్ నీ మీద ఉంది. నీకు ఎలా ఉంటది అంటే ఎలా చెప్తా, దానికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేయాలి. సరే ఓకే, నేను ఒక వన్ కదా. నువ్వు అమ్మాయివే కదా? అవును. అందంగా ఉండవా? చాలా. మరి ఇంకేముంది, క్రష్ అంటే అదే. చాలా, అది చాలు. అందుంటే చాలు, ఇంకేం చెప్తాం, దాని మించి చెప్పలేం మనం. నువ్వు సింగిల్ కమిటెడ్ నాకు తెలుసుకోవాలని ఉంది. ప్రెసెంట్ అయితే క్రష్ ఎవరు లేరు బ్రహ్మ, టు బి ఫ్రాంక్. ఎందుకంటే అందరికి ప్రపోజ్ చేస్తున్నాను నేను. అసలు క్రష్ గురించి చెప్పమంటే చెప్పట్లే, లవర్ గురించి చెప్పమంటే చెప్పట్లే. సరే, ఫైనల్ గా ఎట్లానో పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటావు కదా. ఎలాంటి అమ్మాయి కావాలి? ఏ క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ యు మీన్ అమ్మాయిలో ఏమి ఉండాలి? అందమైనవా చెప్పాలా, లేకపోతే అందమైనవా? అర్థమైనవి అంటే కళ్ళు అందంగా ఉండాలి, ముక్కు అందంగా ఇంతే, ఇంత ఉంటే చాలా పడిపోతావా? నేను చెప్తాను, నేను అడుగుతున్నా. క్వాలిటీ నీ పరంగా సరే ఓకే. నాకు ఏంటంటే నాకు ఎలా క్వాలిటీస్ అంటే ఎప్పుడు చూడలేదు నేను. అమ్మాయిని చూసి చాలు, క్వాలిటీస్ మనకి ఎందుకులే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత పెద్ద అబద్ధం. అరే నేను చెప్పింది నిజంగా చెప్తున్నాను. సరే చెప్పు. ఒక అమ్మాయి బాగుందంటే ఓకే, క్వాలిటీస్ మనకి ఎందుకు. హాయ్ బాయ్ అంటే బాయ్, హాయ్ బాయ్ ఓకే, మధ్యలో ఏదో ఇచ్చావేంటి నువ్వు? అంటే విజువల్ రాలేదు సడన్ గా, ఇంకేదో వచ్చింది అంతేగాని
సో అలాగా ఉమ్. ఎందుకంటే మనం లవ్ చేయలేదు కాబట్టి మనకు తెలియదు, ఒక్క లవ్ చేసాం. సో ఇప్పుడు నేను కొన్ని ఫొటోస్ చూపిస్తా, ఫొటోస్ నీ సీక్రెట్ నిమిషం ఉండు. ఎప్పుడు వీడియోలు తీసావు? కూడా వచ్చాయి, ఎప్పుడు తీసావు వీడియోలు ఫోటోలు? ఫోటోలు ఎప్పుడు వచ్చాయి, తీసావు? నాకు అయినా వస్తాయి. మా ఇంటికి రావద్దని చెప్పా కదా నీకు. ఎంక్వైరీ చేశాను నేను, నా షో గురించి నేను చేసుకున్నాను అబ్బా. ఏంటబ్బా నేనేం చేసినా మీకు వీడియోలు ఎందుకు వస్తాయి? మీకు ఎందుకు నాకు వీడియోలు వచ్చాయి. ఏం చూస్తారు మీరు అందులో? ఇప్పుడు వచ్చాయి, అక్కడ 6 ఉన్నాయి, ప్రతిదీ చూపిస్తా నేను, మొత్తం నీదంతా బయట పెట్టిస్తా పండు. వద్దు, సో వద్దు ఫస్ట్ అంటే ఫోటో చూద్దాం. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ గుండెదడల్ ఓడి పోరా బాబాయ్. అది నిజంగా నువ్వేనా? ఒక్కటి కూడా నాకు పోలిక కనిపించట్లేదు, కొంచెం కూడా పోలిక కనిపించట్లేదు, ఇప్పుడు మరీ హ్యాండ్సమ్ ఉన్నాను రా, గుర్తుపట్టలేనంత. గుర్తుపట్లంతా అసలు ఏం తినవా నువ్వు? డైట్ చేసావా? అప్పుడు చెప్పాను కదా నేను 3 సంవత్సరాలు కష్టపడ్డాను, అదే అప్పుడే అది ఆ కష్టపడినప్పుడు తీసుకున్న ఫోటో. అంత కష్టంలో కూడా నీ స్టైల్ ఎక్కడా తగ్గలేదు. నేను ఆ ఫోటో చూపించే మా ప్రతి ఫ్రెండ్ కి, అరే ఒక 100 రూపాయలు ఏమంటారు, నేను బక్క చిక్కిపోయిన అడిగి ఇచ్చారు 100 రూపాయలు. ఏమనుకుంటున్నావు ఆ ఫోటో? అది మరి నెక్స్ట్ ఫోటో చూద్దామా? ఏంటి ఇలాంటి ఫోటోలు పెట్టారు ఇలా? ఓ చూసావా ట్రాన్స్? ఓకే, ఇందాకించి అమ్మాయి క్రష్, లవర్, కళ్ళు, ముక్కు అంటున్నా, ఇదేనా కొంపదీసి ఏంటి? అది నేను నా క్వాలిటీ, నాకు కాబోయే అమ్మాయి ఎలా ఉండాలో నువ్వే నేను వేసుకొని చూస్తున్నావు. చూపించా. ఈ ఫోటో వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? ఒక్కసారి వెనకాల సోషల్ ఇద్దరు మీడియా వెనక- ఊపేసి వెనక దిద్దు నన్ను చూస్తున్నా చూడు, ఆడు చూడు. బా ఆడేం చూస్తున్నా నాకు అర్థం కాలేదు. ఆ ఫోటో వెనక స్టోరీ అంటే ఏం చెప్తానంటే, నక్లెస్ అయినా నాకు అర్థం కావట్లేదు, ఈ సాంగ్ ఎందుకు నువ్వు చేయాలనుకున్నావు? నీకేంటి అంత పిచ్చి ఆ సాంగ్ అంటే? అక్కడి నుంచి యాక్చువల్లీ ఆ సాంగ్ చేసినాక ఎవరైతే చేశారో వాళ్ళకన్నా నీది ఎక్కువైపోయింది. నువ్వు తీసుకొచ్చావు బయటికి యాక్చువల్లీ ఈ సాంగ్ ని. ఏంటి? సడన్ గా అనుకున్నాం, అది ఏదో ఏ సాంగ్ చేయాలి బాబు ఈసారి అనుకున్నాం. లేడీ గెటప్ అయితే అనుకున్నాం, లేడీ గెటప్ చేయన్న ఒకసారి అని చెప్పేసి మా వాళ్ళు అంటే ఓకే Okay. లేడీ గెటప్ ఓకే, డైరెక్టర్ కూడా అది అన్నారు. సరే ఏం సాంగ్ చేద్దాం అన్నప్పుడు నాకు అన్ని సాంగ్లు చూస్తాను కానీ అందరూ అన్ని సాంగ్లు చేశారు. చేసిన అవే సాంగ్ కాదు, కొత్త సాంగ్ ఏదైనా ఎవరు చేంజ్ సాంగ్ చేయాలని అనుకున్నా. అలా సర్చింగ్ చేస్తూ ఉంటే ఈ పలాస మూవీలో అప్పుడు ఈ సాంగ్ చూసా. సరే ఈ సాంగ్కి ఏదైనా కొత్తగా ఆలోచిద్దాం చేద్దాం అన్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది అనమాట. ఓకే, కథ గెటప్ ఇలా వస్తుంది నేను అనుకోలేదు ఫస్ట్. కానీ చాలా బాగా వచ్చింది. మీ చెల్లి నువ్వు అన్నట్టు నువ్వు కింద నుంచి పై వరకు ప్రతిసారి అలా చూడకమ్మా తల్లి, ఎలా చూస్తున్నావు కిందకి పైకి ఎలా చూస్తాను? ఇలాగా. సరే నెక్స్ట్ ఫోటో చూద్దాం. ప్రదీప్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే తను చాలా మంచోడు అందరూ తెలుసు, కానీ ఆయన ఏదైనా మంచి చేసినా ఎవరు చెప్పుకోడు. అది ఆయన ఉన్న పెద్ద గొప్పతనం అనుకోండి నేను. ఎందుకంటే హెల్ప్ చేశారు, తను హెల్ప్ చేయడానికి కాదు, కొంతమందికి హెల్ప్ చేశారు ప్రాబ్లం ఉన్నప్పుడు. కానీ ఏం చేసినా వాళ్ళు, ఇప్పుడు ప్రసాద్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, కాల్ యాక్సిడెంట్ అయింది, అప్పుడు కూడా ఆయన పర్సనల్గా తనకి హెల్ప్ చేశాడు. నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేశారు, కానీ ఎక్కడ చెప్పనివ్వరు ఓపెన్గా. ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే, అప్పుడు నాకు నేను డి స్టార్టింగ్ స్టేజ్ ఉండేటప్పుడు బాయ్స్ అందరూ వచ్చారు కదా, ఒక సర్టన్ స్టేజ్లో మాకు పేమెంట్స్ కొద్దిగా లేట్గా, ఒక అంటే చేసిన తర్వాత పడతాయి కదా, చేసేటప్పుడు కొద్దిగా ఫినాన్షియల్గా లో ఉండేటప్పుడు ఆ గ్రూప్ బాయ్స్ వస్తారు కదా, వాళ్ళకి ఫుడ్కి అట్లా కొద్దిగా ఇబ్బంది అయినప్పుడు ప్రదీప్ అని నాకు ఇచ్చాడు అనమాట. సో అలా మీ రిలేషన్ ఎప్పుడు బాగుంటుంది. నేను టీవీలో కూడా చెప్పా ఈ విషయం, టీవీలో కూడా ఆయన చెప్పనివ్వలే, ఓకే అది కట్ చేశారు. మేబీ ఆయనకి ఇష్టం లేదేమో వాళ్ళు చెప్పించుకోవడం, అంటే అదే ఆయన గొప్పతనం అనుకో. బట్ ఓకే, మనకి హెల్ప్ చేసిన వాళ్ళ గురించి మనం చెప్పడం మన అంతే. ధర్మం. సో నైస్. ఈజ్ వెరీ స్వీట్ పర్సన్. టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.